హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్‌లో చిల్లీ చికెన్ ఇంట్లోనే ఎలా చేయాలో రెసిపీ చూసేద్దామా? సో, ఫస్ట్‌గా అయితే ఇది నైట్‌లో మనం ప్రిపేర్ చేసుకోవాలా. చికెన్‌ని చక్కగా వాష్ చేసుకొని, దాంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసేసుకొని, దాంట్లో అయితే 2 ఎగ్స్ ఏసేసుకున్నాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత, దీంట్లో కొంచెం అయితే ఫుడ్ కలర్‌ని యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా వేసేసుకుందామండి. మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చక్కగా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం. చక్కగా దీన్ని పీసెస్‌కి అంటించుకునేలాగా చక్కగా మనమైతే దీన్ని మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని కవర్ చేసి ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి వదిలేద్దామండి. సో, మార్నింగ్ అయినా ఆఫ్టర్‌నూన్‌కైనా ఇప్పుడైతే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఒక కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్‌నైతే చక్కగా అయితే ఫ్రై చేసేసుకుందామండి. సో, స్టవ్‌నైతే మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టయితే దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి చికెన్ పీసెస్‌ని. ఎందుకంటే లో ఫ్లేమ్‌లో పెట్టినప్పుడైతే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తది కనుక. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడైతే చికెన్ పీసెస్ అన్నిటినైతే చక్కగా అయితే కొంచెం డీప్ ఫ్రైగా అయితే ఫ్రై చేసేసుకున్నాం. సో, చికెన్ అంతటినైతే మేము చక్కగా అన్నీ ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడైతే చిల్లీ చికెన్‌కి కావాల్సిన వెజ్జీస్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత దీంట్లో క్యాప్సికమ్‌నైతే తీసుకుంటాం. సో, స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికార కూడా తీసుకుంటామండి. సో, ఆ వెజ్జీస్ అన్నిటినైతే ఈ ఆయిల్‌లో వేసేసుకొని ఇప్పుడైతే చక్కగా అయితే మిక్స్ చేసేసుకుంటాం. సో, దీంట్లో అయితే స్ప్రింగ్ ఆనియన్ ఏదైతే ఉందో దాంట్నైతే ఇప్పుడు వేయకూడదండి. అది లాస్ట్‌లో మనం వేస్తాం. సో, ఫస్ట్‌గా ఇవన్నీ వేసుకొని అయితే ఇప్పుడు చక్కగా అయితే మిక్స్ చేసుకుంటాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేద్దామండి. సాల్ట్ వేసిన తర్వాత ఎందుకంటే త్వరగా ఇదంటే చక్కగా అంటే రెడీ అయిపోతది. మగ్గుతది గనుక. సో, సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఇప్పుడైతే మళ్ళా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో, అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే దీన్ని కవర్ చేసి వదిలేస్తామండి. సో, కవర్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌నైతే దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. సో, చికెన్ పీసెస్ అన్నిటిని దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందాం చికెన్ అన్నిటిని. సో, వెజ్జీస్ అన్నిటిని కలిపేసుకుందామండి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం సాసెస్‌ని యాడ్ చేసుకుందాం. సో, ఫస్ట్‌గా అయితే రెడ్ చిల్లీ సాస్‌ని, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్‌ని యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత సోయా సాస్‌ని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టయితే కవర్ చేసేసుకుందామండి. సో, ఇప్పుడైతే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అయితే దీన్ని చక్కగా కవర్ చేసి వదిలేస్తాం. సో, ఫైనల్‌గా మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో, చాలా టేస్టీగా ఉంటది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.